అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ప్రైమ్ 9 న్యూస్ ఇన్సైడర్. నిన్న ఫైబర్ నెట్ చైర్మన్ జీవీ రెడ్డి ఒక మీడియా సమావేశం ఏర్పాటు చేసి కొన్ని వ్యాఖ్యలు ఆయన చేయడం జరిగింది. ఆ వ్యాఖ్యలు ఏంటి అంటే, ఫైబర్ నెట్కి సంబంధించినటువంటి మేనేజింగ్ డైరెక్టర్ ఐఏఎస్ అధికారి అయినటువంటి దినేష్ కుమార్ తన మాట వినట్లేదు, అంతేకాకుండా ఇష్టానుసారం వ్యవహరిస్తున్నాడు అని చెప్పేసి చెప్పడమే కాకుండా అంతకు మించి కూడా కొన్ని వ్యాఖ్యలు ఆయన చేసినటువంటి సిచ్యువేషన్ ఉంది. అయితే ఇప్పుడు ఐఏఎస్లు కావచ్చు, అధికారులు కావచ్చు, పాలక వర్గానికి సంబంధించినటువంటి, ప్రభుత్వానికి సంబంధించినటువంటి పెద్దలు, అంతేకాకుండా పార్టీకి సంబంధించినటువంటి ముఖ్యులకు సంబంధించినటువంటి మాటలు వినట్లేదా అనేటటువంటి అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సరే, పార్టీకి సంబంధించి అది వినాల్సినటువంటి అవసరం లేదు. ఎవరైతే కార్పొరేషన్లో చైర్మన్లు కావచ్చు, అంతేకాకుండా రాజ్యాంగబద్ధ పదవుల్లో ఉంటారో, సో వాళ్ళకి సంబంధించి నామినేటెడ్ పదవుల్లో ఉన్నటువంటి వాళ్ళ మాటలు వినాల్సినటువంటి అవసరం ఉంది. అంతేకాకుండా చట్ట ప్రకారం చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది. కానీ ఇక్కడ వాళ్ళు వ్యవహరిస్తున్నటువంటి శైలి పట్ల అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే కూటమి ప్రభుత్వం ఏర్పడినటువంటి తొలినాళ్లలోనే కొంతమంది సెక్రటరియట్కి సంబంధించి ప్రభుత్వానికి తెలియకుండానే కొన్ని జీవోలు విడుదలైనటువంటి పరిస్థితి చూసాం. ఆ తర్వాత సెక్రటరియట్లో కొంతమంది అక్కడ ఉన్నటువంటి మంత్రులకి, అలాగే ప్రభుత్వానికి సంబంధించి సరిగా స్పందించట్లేదు అనేటటువంటి అనుమానాలు వ్యక్తమయ్యి కొంతమంది వేగులు ఉన్నారు. గత ప్రభుత్వ తాలూకా వాసనలతోటి వాళ్ళు అనేక అంశాలను బయటకు తీసుకెళ్తున్నారని కూడా విన్నటువంటి పరిస్థితి. అయితే ఇప్పుడు తాజాగా ఒక ఐఏఎస్ అధికారి తన మాట వినట్లేదు అని చెప్పేసి ఆ కార్పొరేషన్కి సంబంధించినటువంటి చైర్మనే బయటకు వచ్చి బాహాటంగా చెప్పినటువంటి పరిస్థితి. సో ఇక ఫైబర్ నెట్ విషయానికి వస్తే, ఆంధ్రప్రదేశ్ ఫైబర్ నెట్ కార్పొరేషన్ చంద్రబాబు నాయుడు గతంలో అధికారంలో ఉన్నటువంటి సందర్భంలో ఏర్పాటు చేశారు. ఆయన ఉద్దేశం ఏంటి అంటే, పల్లెల్లో కూడా ఇంటర్నెట్ సేవలతో పాటు టీవీకి సంబంధించినటువంటి కనెక్షన్ ఇవ్వాలి అనేటటువంటి ఉద్దేశంతో, అంటే కేబుల్ కనెక్షన్ కూడా ఇవ్వాలి అనేటువంటి ఉద్దేశంతో ఈ ఫైబర్ నెట్ని ఏర్పాటు చేశాడు. దాదాపుగా కూడా 1,00,000 కిలోమీటర్ల వరకు, 10 లక్షల కనెక్షన్ల వరకు కూడా చంద్రబాబు నాయుడు 2019లో దిగిపోయే నాటికి అన్ని కనెక్షన్లు ఉన్నాయి. అయితే ఆ తర్వాత అధికారంలోకి వచ్చినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దాన్ని దాదాపుగా కూడా నిర్వీర్యం చేసేసినటువంటి సిచ్యువేషన్. అంతేకాకుండా దాన్ని ఒక ఆదాయ వనరుగా మార్చుకొని, అంటే వ్యక్తిగత ఆదాయ వనరుగా, అదేదో రాష్ట్రానికో లేకపోతే ప్రజల కోసమో ఆదాయాన్ని మార్చేటటువంటి వనరుగా కాకుండా వ్యక్తిగత ఆదాయ వనరుగా మార్చుకున్నారు. ఈ నేపథ్యంలోనే 10 లక్షల కనెక్షన్ల వరకు ఉన్నటువంటి ఫైబర్ నెట్ది దాదాపు 4 లక్షల కనెక్షన్లకి అది పడిపోయినటువంటి పరిస్థితి. అంతేకాకుండా దాదాపు 1,200 మంది ఎంప్లాయీస్ని అందులో రిక్రూట్ చేశారు. ఈ 1,200 మంది కూడా వైసీపీకి సంబంధించినటువంటి నాయకుల సానుభూతి పరులు అనేటటువంటి అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీని మీద గత డిసెంబర్లో ఇదే జీవీ రెడ్డి మీడియా సమావేశం ఏర్పాటు చేసి దాదాపు 410 మంది ఎంప్లాయీస్ని అనధికారికంగా, అంతేకాకుండా నిబంధనలకు విరుద్ధంగా అర్హత లేనటువంటి వాళ్ళని కూడా తీసుకున్నారు. వీళ్ళందరూ కూడా తొలగించాలి అని చెప్పేసి, తొలగిస్తున్నామని చెప్పేసి ఆయన ప్రకటించారు. అయితే ఆ వివరాలన్నీ కూడా పొందుపరిచి ఒక నోట్ ఫైల్ సిద్ధం చేసి చైర్మన్ పెట్టినా సరే, దానికి ఇప్పటి వరకు కూడా ఆ ఫైబర్ నెట్ కార్పొరేషన్ ఎండీగా ఉన్నటువంటి ఐఏఎస్ అధికారి దినేష్ కుమార్ ఇప్పటివరకు ఆమోద ముద్ర వేయలేదు. సో వాళ్ళకి వేయకపోవడం వల్ల ఈరోజు దాదాపు 1,50,00,000 వరకు అదనంగా వాళ్ళకి జీతాలు చెల్లించాల్సి వచ్చింది. అంటే వాళ్ళు తీసేయలేదు కాబట్టి వాళ్ళకి జీతాలు ఇవ్వాలి. సో జీతాలు ఇవ్వాలంటే 1,50,00,000 అవసరం. అయితే ఇప్పుడు ఆ డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి? సరే, ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కనీసం ఫైబర్ నెట్లో ఒక్క కనెక్షన్ అన్నా పెరిగిందా అంటే అది లేదు. అంతేకాకుండా ఆదాయం అన్న ₹1 వచ్చిందా? లేదు. అయినా సరే 1,50,00,000 వరకు కూడా ఎక్కువ జీతాలు చెల్లించాల్సినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే దినేష్ కుమార్ అనేటటువంటి ఐఏఎస్ అధికారి తన మాట వినట్లేదు. అంతేకాకుండా గత ప్రభుత్వానికి సంబంధించినటువంటి కొంతమందితో ఆయన ఉన్నారు. సో వాళ్ళకి లీకులు అందిస్తున్నారు. అంతేకాకుండా వాళ్ళకి అనుసంధానంలో పనిచేస్తున్నాడు అనేటటువంటి అనుమానాన్ని కూడా జీవీ రెడ్డి ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. దీనికి కారణాలు ఏంటి అంటే, ఇప్పటికే ఈ ఫైబర్ నెట్కి సంబంధించి గతంలో జరిగిన అక్రమాలకు సంబంధించి విజిలెన్స్ విచారణ జరుగుతుంది. అయితే ఈ విజిలెన్స్ విచారణకు సంబంధించి ఈ దినేష్ కుమార్ ఎవరైతే అక్కడ ఉన్నారో ఆయన సహకరించట్లేదు. అంతేకాకుండా కనీసం విజిలెన్స్ అధికారులకు అవసరమైన సమాచారం కూడా ఆయన ఇవ్వట్లేదు అనేటటువంటి అంశాన్ని కూడా ఇక్కడ జీవీ రెడ్డి ప్రకటించినటువంటి సిచ్యువేషన్ ఉంది. అంటే దీన్ని బట్టి చూస్తుంటే ఐఏఎస్ అధికారులు అక్కడ ఉన్నటువంటి చైర్మన్ల మాటలు వినట్లేదు అనేది ఇక్కడ మనకు స్పష్టంగా తెలుస్తుంది. ఇది కేవలము ఈ ఫైబర్ నెట్ కార్పొరేషన్ వరకే కాదు. ఎందుకంటే గతంలో చూసే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో భారీ ఎత్తున ఉద్యోగాలు ఇవ్వడం కావచ్చు, అంతేకాకుండా 10 లక్షల కనెక్షన్ 4 లక్షలు తగ్గిపోవడమే కాకుండా దాదాపు 2,000 కోట్ల రూపాయలు అప్పు చేసేసి వెళ్ళిపోయింది ఈ కార్పొరేషన్ ద్వారా, అప్పులు తీసుకొచ్చి. అయితే ఇప్పుడు ₹1 కూడా ఇంకా దాని మీద సరైనటువంటి, అంటే ఒక రోజుకి అక్కడ జరిగినటువంటి అవకతవకల్ని ఈ జీవీ రెడ్డి బయటికి తీసుకొస్తున్నా సరే దాన్ని మీద చర్యలు తీసుకోవాల్సినటువంటి ఐఏఎస్ అధికారి అయిన దినేష్ కుమార్ కనీసం పట్టించుకోవట్లేదు. విజిలెన్స్ విషయాన్ని కూడా ఆయన సహకరించట్లేదు. అయితే ఇవన్నీ కూడా పక్కన పెట్టేస్తే కేవలం ఫైబర్ నెట్కి సంబంధించిన
కార్పొరేషన్ ఒకటే కాదు, ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా అనేక కార్పొరేషన్లు, ఈ కార్పొరేషన్ల చైర్మన్ల పరిస్థితి కూడా ఇది ఉంది. కాకపోతే ఇప్పుడు జీవీ రెడ్డి బయటకు వచ్చి చెప్పగలిగాడు బహిరంగంగా, మిగతా వాళ్ళు చెప్పలేకపోవడంతో వాళ్ళు కూడా ఇలాంటి సిచ్యువేషన్ ఎదుర్కొంటున్నారు. దీనికి కూడా కారణం లేకపోలేదు. ఎందుకంటే ఇప్పటికే ఆంధ్రప్రదేశ్లో అనేక కులాలకు సంబంధించి అంటే సామాజిక వర్గాల వారీగా కూడా కార్పొరేషన్లు ఏర్పాటు చేస్తారు. ఈ కార్పొరేషన్ చైర్మన్లు కూడా నియమించినటువంటి పరిస్థితి. అయితే ఇక్కడ ఐఏఎస్ అధికారుల కొరత ఎక్కువగా ఉండడంతో సెక్రటరీ హోదాలో ఉన్నటువంటి సీనియర్ ఐఏఎస్ అధికారులని ఈ కార్పొరేషన్లకి ఇన్ఛార్జీలుగా నియమించడంతో ఈ సీనియర్ ఐఏఎస్లు అక్కడ ఉన్నటువంటి కార్పొరేషన్ చైర్మన్లు అప్పటి వరకు ఏదో తెలుగుదేశం పార్టీలోనో లేకపోతే జనసేనకు సంబంధించి లేకపోతే బీజేపీకి సంబంధించిన పార్టీలోనో చిన్న చితగా స్థాయిలో నాయకులుగా ఉన్నటువంటి వాళ్ళు కొంతమంది, జిల్లా స్థాయిలో ఉన్నటువంటి నాయకులు కొంతమంది. కాబట్టి సో ఈ సీనియర్ ఐఏఎస్ అధికారులు కనీసం వాళ్ళని పట్టించుకోవట్లేదు అనేటటువంటి ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. అయితే ఇక్కడ ఏంటి అంటే వ్యవస్థలో ఉన్నప్పుడు వ్యవస్థకి అక్కడ చైర్మన్గా ఉన్నటువంటి వ్యక్తి ఎవరు అనేటువంటి అంశాన్ని పక్కన పెడితే ఆ చైర్మన్ సీటుకి, ఆ చైర్మన్ బాధ్యతలకి, ఆ చైర్మన్కి ఉన్నటువంటి విధులకి ఖచ్చితంగా సరెండర్ కావాల్సిందే. ఖచ్చితంగా చట్ట ప్రకారం పనిచేయాల్సినటువంటి బాధ్యత అక్కడ ఉన్నటువంటి ఐఏఎస్ అధికారులకు ఉంటుంది. సో ఈ ఐఏఎస్ అధికారులు సరిగా స్పందించడం లేదు, మా మాట వినట్లేదని చెప్పేసి చైర్మన్లే బాహాటంగంగా అధికారంలోకి వచ్చిన 9 నెలలకే బయటకు వచ్చి చెబుతూ ఉన్నారంటే ఈ ప్రమేయం అంటే దీనికి సంబంధించినటువంటి ఎఫెక్ట్ ఖచ్చితంగా ప్రభుత్వం మీద పడేటటువంటి అవకాశాలు ఉన్నాయి. ఈ అంశం మీద ఖచ్చితంగా లోతైనటువంటి విచారణ జరపడమే కాకుండా చైర్మన్లకు సంబంధించి ఫీడ్బ్యాక్ ఏ విధంగా అయితే చంద్రబాబు నాయుడు మంత్రులకు సంబంధించి ఫీడ్బ్యాక్ తీసుకొని బాహాటంగా ఆయన ర్యాంకులు ప్రకటించారో అలాగే చైర్మన్లు ఇప్పుడు ఆ చైర్మన్లకి సంబంధించి ఆయా కార్పొరేషన్కి సంబంధించిన డైరెక్టర్ల పనితీరుకు సంబంధించి, అంతేకాకుండా అక్కడ ఉన్నటువంటి ఈ సెక్రటరీలకు సంబంధించినటువంటి పనితీరుకు సంబంధించి ఐఏఎస్ అధికారుల పనితీరుకు సంబంధించి కూడా ర్యాంకులు ప్రకటించి అక్కడ జరుగుతున్నటువంటి అనేక అంశాలను కానీ బయటపెడితే ఇబ్బందులు ఉండేటటువంటి అవకాశాలు లేవు. సో కాబట్టి ఐఏఎస్ అధికారులు గతంలో ఎలా పనిచేశారో అనేది కూడా కూటమికి తెలుసు, కానీ ఇప్పుడు ఎలా పనిచేస్తున్నారో కూడా కూటమి తెలుసు. అప్పట్లో నిబంధనలకు విరుద్ధంగా వెళ్ళడానికి కూడా వాళ్ళు సై అనేటటువంటి పరిస్థితి, కానీ ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదు. ఉన్నటువంటి వాటిని నిబంధనలకు అనుగుణంగా పొమ్మన్నా కూడా పోకుండా తాత్సారం చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి. సో పాలనాపరమైనటువంటి అంశాల విషయంలో ఇలాంటి వాటికి చోటు ఇవ్వకుండా సరైనటువంటి పరిపాలన అందించాల్సినటువంటి బాధ్యత చంద్రబాబు సర్కారు మీద ఉందని మాత్రం స్పష్టంగా చెప్పవచ్చు. ఇది వాటి ఇన్సైడ్ మరో ఇన్సైడ్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.